అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవాళ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు. వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు పూట గడవాలంటే ఓ పని ఉండాలి, ఆ పని దొరకాలి అంటే వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలి. మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్ళకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక 3 నెలలు 4 నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది. ఇవాళ పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు ఆ 3-4 నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు 2-3 నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు. పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిండ్రు, పాదయాత్రలు చేసినారు, బిచ్చం ఎత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు. మేము లాస్ట్ ఒక 10 రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తానని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి, ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటావుటిన పిరోమిని వచ్చి ఆ రోజు యజమానులను ఆసాములను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించిండ్రు. వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్టుగా ఆనాడు దీక్ష విరమించినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే. మొన్న చెప్పినటువంటి 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు. కానీ ఇవాళ ఐస్ ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐస్ ముక్క చేతిలో పెడితే కిందికి వచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి 50 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిండ్రు 50 కోట్లు? ఎక్కడ రిలీజ్ చేసిండ్రు? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలా? మరి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు 50 కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు? మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడా వచ్చి? లేకపోతే మీరు రేవంత్ రెడ్డిని అడిగి మీరు తీసుకొస్తారా, లేకపోతే మీరు ఇస్తారా చెప్పండి. ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు, ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఒక కుటుంబ పెద్దను కోల్పోతే ఇవాళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది, వాళ్ళ కొడుకు ఎట్లా బతుకుతాడు, ఆయన భార్య ఎట్లా బతుకుతుంది? మరి ఉండేటందుకు ఒక గుంట జాగ కూడా లేదు, వాళ్ళకి చేసుకున్నానికి ఇంత వ్యవసాయం భూమి కూడా లేదు, వేరే పని కూడా లేదు, వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు. మరి ఎట్లా బతకాలి వాళ్ళు? ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద డైలాగులు, ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవుడు కాదు. నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి. బకాయి పడ్డ 300 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ కరెంటు సబ్సిడీ 50% వాళ్ళకు రావాలి, గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే. యాన్ సబ్సిడీ 10% ఇవ్వాలి, దాన్ని కూడా చేయవలసిందే. శాశ్వతంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు, హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు, అవన్నీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మొన్న అనౌన్స్ చేసిన 50 కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే 250 కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల్లోపు కనుక క్లియర్ చేసి ఆసాములకు యజమానులకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం, మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం, ప్రాణం పోతే మళ్ళా రాదు. మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అవుతుంది. ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు, కొడుకులు రోడ్డు మీద పడతారు, మీ భార్య పిల్లలు అనాథలైతారు. కాబట్టి కొన్ని దినాలు ఓపిక పట్టండి, మీరు ఓపిక పట్టండి. మీ ఎంబడి మేము ఉంటాము, మీ ఎంబడి మేము కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా, ప్రభుత్వం మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము. మీకు శాశ్వత పని ఎట్లకు చదువు సంధ్యలు కూడా లేవు, మరి ఎట్లా బతకాలి వాళ్ళు? ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద డైలాగులు, ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవుడు కాదు. నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి. బకాయి పడ్డ 300 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ కరెంటు సబ్సిడీ 50% వాళ్ళకు రావాలి, గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే. యాన్ సబ్సిడీ 10% ఇవ్వాలి, దాన్ని కూడా చేయవలసిందే. శాశ్వతంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు, హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు, అవన్నీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మొన్న అనౌన్స్ చేసిన 50 కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే 250 కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల్లోపు కనుక క్లియర్ చేసి ఆసాములకు యజమానులకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం, మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం, ప్రాణం పోతే మళ్ళా రాదు. మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అవుతుంది.
ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు, కొడుకులు రోడ్డు మీద పడతారు, మీ భార్య పిల్లలు అనాథలైతారు. కాబట్టి కొన్ని దినాలు ఓపిక పట్టండి, మీరు ఓపిక పట్టండి. మీ ఎంబడి మేము ఉంటాము, మీ ఎంబడి మేము కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా, ప్రభుత్వం మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము. మీకు శాశ్వత పని ఎట్లా ఇప్పించాలనో ఆ పని మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేతన్నలకు కూడా మేము చెప్తున్నాము. జర ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఇన్ని దినాలు మీరు కష్టాన్ని కోర్చుకున్నారు, మీరు కడుపు కట్టుకొని పని చేసుకొని బతికినరు, మీ భార్య బిడ్డల్ని సాదుకున్నారు. ఇప్పుడు కూడా ఒక 4 రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీకు శాశ్వతమైనటువంటి పని దొరికేటట్టు భారతీయ జనతా పార్టీగా మేము ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. పరిస్థితి బాధ్యత లేనటువంటి ప్రభుత్వం, అంటే మనిషి జీవితం అంటే విలువ లేనటువంటి ప్రభుత్వం, వాళ్ళకు లెక్క లేకుండా అయిపోయింది. ఇవాళ ఏసీ కార్లలో తిరుక్కుంటా, ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టుకుంటా, ఎంబడి గన్మెన్లను పెట్టుకొని ఇవాళ పైసలు దర్జా చేసుకుంటా తిరిగేటోళ్లకు ఇవాళ తినడానికి 3 పూటల భోజనం లేకపోతే, ఇవాళ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలనో అర్థం కాకపోతే ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంటే ఇవాళ నిమ్మకు నీరెత్తనట్టున్నారు. కనీసం ఒక భరోసా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా ఈ రోజు వరకు? ఎందుకు రారండి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు రారు సిరిసిల్లకు? ఆడ మీటింగ్ పెట్టి, ఈడ మీటింగ్ పెట్టి, పెద్ద పెద్ద డైలాగులు కొట్టి, మీసాలు తిప్పుకుంటా, తొడలు కొట్టుకుంటా, వాడిని చంపుతా, వీడిని గుద్దుతా అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సిరిసిల్లలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పని లేకుండా ఇదైతున్నారు, చచ్చిపోవాలని అనుకుంటున్నారు. మరి వాళ్ళకు ఉపాధి కల్పించాలి అనేటువంటి ఆలోచన ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. పొన్నం ప్రభాకర్ గారు తెల్లారి లేస్తే బండి సంజయ్ గారికి చదువు వస్తుందా, బండి సంజయ్ గారికి రాయి వస్తుందా, లేకపోతే బండి సంజయ్ గారు గెలుస్తున్నారా, ఇన్ని మాటలు మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్లకు వచ్చి, సిరిసిల్ల పట్టణంలో మీరు ప్రామిస్ చేసి పోయినారు కదా పైసలు ఇస్తామని చెప్పి, మీరు ప్రామిస్ చేసి పోయినారు కదా ఇవాళ ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఏమైంది పొన్నం ప్రభాకర్ గారి మాట అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు భరోసానిస్తారు? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు ప్రభుత్వంలో ఉండి చేత కాకపోతే చేత కాదని ఒప్పుకోండి. మీకు బాధ్యత, మీ బాధ్యతగా ఖచ్చితంగా నేత కార్మికులను మీరు ఆదుకోవాల్సిందే, నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాల్సిందే. చనిపోయిన కుటుంబాలకు కూడా మీరు ఉపాధి కల్పించే దిశగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కల్పించేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించవలసిందే, బకాయి పడ్డ డబ్బులు ఇవ్వవలసిందే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడి పడైనా సరే నేత కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.